నజరేయుడు పరిశుద్ధుడు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి హుజరాబాదులోని హోరేబు ప్రార్థనా మందిరం నుండి ఈ ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 1 నుంచి, నా కుమారుడా, నా మాటలను మనస్సున ఉంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. నా ఆజ్ఞలను నీవు మనస్సున ఉంచుకొనిన ఎడల, నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము, నీ హృదయమను పలక మీద వాటిని వ్రాసుకొనుము. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, గత కొంతకాలము నుండి దేవుని వాక్యమును మనము వింటూనే వస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నా మాటలను మనసున ఉంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము అంటున్నాడు. ఎందుకు అంటే, అపవాది ఎప్పుడు మా హృదయంలో ఉన్నటువంటి ఆజ్ఞలను లేదా వాక్యమును ఎత్తుకొని పోవడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు కనుక మనము దానిని చాలా జాగ్రత్తగా మన హృదయంలో దాచిపెట్టుకోవాలి, మనసులో ఉంచుకోవాలి దేవుని వాక్యమును. తర్వాత, కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు అంటున్నాడు. అవును, దేవుని వాక్యాన్ని లేదా దేవుని ఉపదేశమును మనము కాపాడాలి. అనగా అపవాదికి చిక్కకుండా, అపవాది చేతిలో పడకుండా జాగ్రత్తగా మనము దేవుని ఉపదేశమును కాపాడితే ఆయన ఏమంటున్నాడు? నీవు బ్రతుకుదువు అంటున్నాడు. అంతేకాదు, నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము, నీ హృదయమను పలక మీద వాటిని వ్రాసుకొనుము అంటున్నాడు. సహజంగా మనము స్కూల్కి వెళ్ళిన దినాల్లో మనం అక్షరాలు దిద్ది నేర్చుకోవడానికి ఒక పలక ఉండేది. అది కింద పడేస్తే పలిగిపోతుంది. ఇక్కడ హృదయం అనే పలక మీద వ్రాసుకోవాలంటున్నాడు దేవుని ఉపదేశమును, దేవుని మాటలు, ఆజ్ఞలను. ఆ విధంగా వ్రాసుకుంటూ, జాగ్రత్త పడుతూ, కాపాడుకుంటూ ముందుకు కొనసాగుదాము. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ప్రసాదించునుగాక. అందరికీ వందనాలు.